అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి మార్చి 10 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు సిద్ధరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు ఎవరో దీని ఫలితం ప్రకారము మీ దగ్గరికి చీకొట్టిన ఒక స్త్రీ తిరిగి మరలా మీ దగ్గర రాబోతుందండి. ఆ స్త్రీ ఏ విధంగా మీ దగ్గర రాబోతుంది, ఇటువంటి పరిణామాలు మీ జీవితం జరిగాయని అటువంటి విషయాలు కూడా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఈ రాశివారి విషయానికి వస్తాయండి. ఈ రాశివారికి మన జీవితంలో జరిగిన అవమానాలు, అపార్థాలు మన మనసును చాలా కాలం బాధపెడుతూ ఉంటాయి. మనం ఎవరికి చెడు చేయకపోయినా మన మంచితనాన్ని అర్థం చేసుకునే వారు కూడా ఉంటారు. కొందరు మనం తక్కువగా చూడొచ్చు, మనపై మాటలు మాట్లాడవచ్చు, ఒకరోజు మనల్ని చీకొట్టే స్థాయికి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ కాలం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. కాలచక్రం తిరిగినప్పుడు పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. నేను మనల్ని అనుమానించిన వారే రేపు మన నిల్వను గుర్తించి మన ముందుకు రావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇదే అండి జీవితం యొక్క సత్యము. అందుకే ఈ రాశి వారికి రేపటి రోజున ఒక ప్రత్యేకమైన పరిణామం కనబడుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని చీకొట్టినటువంటి ఒక స్త్రీ ఇప్పుడు మీ పరిస్థితులు మారి మీ దగ్గరకు రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ స్త్రీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే విషయం ఇప్పుడు ఆమెకు అర్థమయ్యే అవకాశం కూడా ఉంది. ఈ సంఘటన ఎందుకు జరుగుతుంది? ఇక ఈ రాశివారు రేపటి రోజున ఇంకేం మార్పులు కనిపిస్తాయి? రేపటి రోజున ఏ విధంగా ఈ రాశివారు ప్రకృతిని అంటే పరిణామాలు లేదాక కూడా వీళ్ళు అనుకూలంగా మార్చుకోబోతున్నారు. మీ అడ్డలు తొలగిపోంటే ఏ విషయాలు మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. ముందుగా ఈ రాశివారు రేపటి రోజున కూడా అంటే ఈ రాశివారు ఏమైనా సరే రేపటి రోజు మీరు ఏమైనా సరే అంటే ఈ రాశివారికి అలాగే దిన ఫలితాలు రేపటి రోజున అందరికీ అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశివారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారండి. ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశివారు అందరికీ కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. రేపటి రోజున ఈ రాశివారికి అంటే ఏదైనా సరే ఈ రాశివారు చేసేటప్పుడు అన్ని రకాలు కూడా వీళ్ళు ఆలోచించి మాత్రం చేస్తూ ఉంటారండి. వీళ్ళకి ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అన్ని రకాలు కూడా వీళ్ళు ఈ రాశివారు రేపటి రోజున అంటే వీళ్ళు చాలా మెలకువతోటి ఏ పని చేస్తారండి. వీళ్ళు ఎక్కువ గౌరవాన్ని కూడా కోరుకుంటూ ఉంటారు. చాలా ధైర్యంగా ఉంటారు. అంటే ముందుకు వెళ్ళే వ్యక్తులు అనమాట. ఎవరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అవమానం మాత్రం భరించలేరు. తమ గౌరవాన్ని కాపాడడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే కొన్నిసార్లు వారి యొక్క జీవితంలో చిన్న గొడవలు కూడా పెద్ద అపార్థాలకు దారితీస్తాయి. అంటే రేపటి ఒక ఆశ్చర్యకరమైన పరిణామం కూడా కనబడబోతుంది. ఒకప్పుడు అంటే మిమ్మల్ని చీకునే ఒక స్త్రీ ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర రావచ్చు. ముందుగా ఫోన్ కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం కూడా చేయొచ్చు. లేకుంటే ఒక మెసేజ్ రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. లేదా అకస్మాత్తుగా మీ ముందు ప్రత్యక్షం అవ్వచ్చు. గతంలో జరిగిన విషయాలకు క్షమాపణ చెప్పే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది జరిగేటప్పుడు మీకు కోపంగా స్పందించకుండా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఇక ఈ యొక్క రాశి వారికి ముందే చాలా కోపం ఎక్కువ, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. రేపటి రోజు అస్సలు కోపాన్ని ఏ విషయంలో ప్రదర్శించవద్దు. ఇంట్లో కానీ బయట కానీ కోపమే మన శత్రువు అంటారు కదా, అలా కోపం వచ్చినప్పుడు మీరు కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఆ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి పక్కకు వెళ్ళిపోండి. ఏదైనా గొడవలు జరిగినప్పుడు కానీ మనకు ఎందుకులే అనేటువంటి ఒక ఆలోచన దృక్పథాన్ని ఏర్పరచుకొని మనం దూరంగా వెళ్ళటం చాలా మంచిది. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి రెడ్ అండి. చాలా అందరికీ మీకు శుభప్రదంగా ఉంటుంది. కలిసి వచ్చే సంఖ్య 9. ఇక ఈ సంఖ్య మీకు అదృష్టం తీసుకొస్తుంది. ఇక రేపటి రోజున ఉత్తర దిక్కు ప్రయాణం మీకు అనుకూల మేలుగా ఉంటుంది. కొంచెం శుభప్రదంగా ఉండొచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఉద్యోగ విషయంలో కొన్ని మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఒక కొత్త సమాచారం రావచ్చు, ఒక పెద్దవారి యొక్క సహాయం లభించవచ్చు. కొన్ని రోజులుగా మీరు ఆగిపోయిన పనిని మళ్ళీ ప్రారంభించవచ్చు. కాబట్టి రేపటి రోజున మీకు చిన్న చిన్న మార్పుకి పెద్ద ఆరంభం కూడా కావచ్చండి. అదేవిధంగా
మీకు ఇప్పటివరకు చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారండి. అంటే మీ కులదేవతను మర్చిపోయి పూర్వీకుల యొక్క ఎప్పుడు మన కులదేవతను ఆరాధించేవారు. ఎందుకంటే కులదేవత అనేవారు మన కుటుంబాన్ని రక్షించే శక్తి అండి. మరి కులదేవత మర్చిపోతే మనకు ఎలాంటి సమయం కూడా జరుగుతాయో తప్పకుండా తెలుసుకోండి. అసలు ఇంట్లో ఎప్పుడు కూడా గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతుంది. పనులు పూర్తిగా జరగకపోవచ్చు, ఇంట్లో అనవసరమైన గొడవలు రావచ్చు, అనారోగ్య పాలవచ్చు, ఎప్పుడూ తరచు గొడవలు గడవచ్చు, జీవిత భాగస్వామి వల్ల ఇబ్బందులు రావచ్చు, పిల్లల చదువులకు ఆటంకాలు రావచ్చు, తరచూ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయన్నమాట. అదృష్టం ఆలస్యంగా పనిచేయచ్చు. అందుకే ఈ రాశివారు తమ పెద్దలను అడిగి కులదేవతను తెలుసుకొని తప్పకుండా ఆరాధించండి. ఈ యొక్క రాశివారు రేపటి రోజున ఇలా చేస్తే చాలా మంచిదండి. ఉదయం శివాలయానికి తప్పకుండా వెళ్ళండి. సాయంత్రము రాహుకాల అమ్మవారి యొక్క దీపం వెలిగించుకోండి. అండకా కూడా మంచిదండి. అదేవిధంగా మీరు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి సూర్యుని చుట్టూ 11 ప్రశ్నలు ఇచ్చినట్లయితే మీకన్నా కూడా అనుకూలంగా ఉంటుందండి. అదేవిధంగా రేపటి రోజున మీరు ఏమైనా మూగజీవులకు ఆహారంగా పెట్టండి. ఈ ఎండాకాలం పోయేదాకా కూడా ప్రతి ఒక్కరు కూడా మన బిల్డింగ్స్ మీద కనీసము అంటే అండి ఒక పాత్రలో కొంచెం వాటర్ పెట్టడానికి ప్రయత్నించండి. తద్వారా ఏమైనా పక్షులకు ఆహారంగా అందించిన వాళ్ళు అవుతారు, వాటి తాగటానికి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందువల్ల మీకు ఏమైనా కర్మ ఫలితం ఖచ్చితంగా తగ్గుతాయండి. అలాగే మీ ముందుకు రేపటి రోజున ఒక శక్తి రాబోతుంది. ధైర్యంగా మీరు నిలబడండి. అలాగే రేపటి రోజు ఖచ్చితంగా కూడా దుర్గాది వారం చేయడం వల్ల మీ యొక్క శత్రు పెట్టడం ఖచ్చితంగా జరుగుతుందండి. అలాగే ఈ రాశివారు చాలా రంగాల్లో ముందుకు వెళ్ళే స్వభావం కలిగి ఉంటారు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేవారు, వ్యాపారాలు చేసేవారు, కళారంగంలో ఉన్నవారు, సేవా రంగంలో ఉన్నవారు వీరికి రేపటి రోజున కొన్ని అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ విషయాలు కూడా మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా సినీ రంగం లేదా వినోద రంగం గురించి చెప్పాలండి. సినీ పరిశ్రమలో పనిచేసే వారికి రేపటి రోజున ఒక కొత్త పరిచయం కలిసి వచ్చే అవకాశం ఉంది. దర్శకులు, నిర్మాతలు, నటులు, రచయితలు, సంగీత దర్శకులు, టెక్నీషియన్స్ ఈ రంగంలో ఉన్న వారికి ఒక మంచి సమాచారం వినిపించే అవకాశం అయితే కూడా కనిపిస్తుంది. అలాగే ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి చర్చ మొదలవుతుంది. కొంతకాలంగా అయిపోయినటువంటి ఒక అవకాశం వదిలి మీ ముందుకు రావచ్చు. పెట్టుబడులు పెట్టేవారు, షేర్ మార్కెట్లు, పువ్వులు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టుబడులు పెట్టేవారికి ఈ రాశి వారికి రేపటి రోజు జాగ్రత్తతో ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉందండి. చిన్న పెట్టుబడులు మంచివి కావచ్చు, కానీ పెద్ద నిర్ణయాలు తీసుకునే వారికి ఒక్కసారి ఆలోచించడం మంచిది. ఇక పెద్దవారికి సలహా తీసుకుని నష్టాలు తప్పించుకోవచ్చండి. ఇక వ్యాపారంలో ఉన్న వారికి కూడా రేపటి రోజున కలిసి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రంగంలో ఉన్న వారికి గార్మెంట్స్ అంటే బట్టల వ్యాపారం చేసేవారికి, బంగారు వెండి వ్యాపారం చేసేవారికి, కిరాణా వ్యాపారం చేసే నిర్మాణ రంగము, కన్స్ట్రక్షన్స్ అనమాట, రియల్ ఎస్టేట్ వారికి, హోటల్ మరియు ఫుడ్ వ్యాపారం, ఇక ఎలక్ట్రానిక్స్ వ్యాపారం కానీ, ఆన్లైన్ బిజినెస్ కానీ రంగాల్లో ఉన్నవారికి రేపటి రోజు చిన్న లాభం కనిపించవచ్చు. కొత్త కస్టమర్లు పరిచయం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా రేపటి రోజున కొంత శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. భూమి పంటలు, పశువుల విషయంలో కొంత సంతోషం కలిగించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా పశువులను చూసుకునే వారికి మంచి ఫలితం ఉందండి. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారికి రేపటి రోజున కొంత అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇక పెద్దవారి యొక్క ప్రశంసలు కూడా మీరు పొందుతారు. ఒక చిన్న అవకాశం మీ ప్రతిష్టను పెంచే అవకాశం కూడా ఉంది. కాబట్టి విద్యార్థులు రేపటి రోజున కొత్త మంచి ఉందండి. చదువులపై దృష్టి పెట్టగలిగితే ఒక మంచి ఫలితం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా పరీక్షలు సిద్ధమవుతున్న వారికి ధైర్యం పెరుగుతుంది. ఇలా సినీ రంగం, వ్యాపార రంగం, పెట్టుబడి రంగం, ఉద్యోగ రంగం, వ్యవసాయ రంగం, విద్యా రంగం అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అండగా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. చెడైతే కాదండి, కొన్ని చిన్న చిన్న అవకాశాలు మీకు పరిణామాలు పెంచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి ఒక విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. రేపటి రోజు మీరు చేసే ప్రతి పనిని శాంతంగా ఆలోచించి చేయాలి. ఉదయం తప్పకుండా మీరు ఇష్టదేవ నామస్మరణ చేసుకోండి. ఖచ్చితంగా కూడా ప్రారంభించేప్పుడు మరింత శోభంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి సోమవారం, శనివారం శివాలయ దర్శనం మస్ట్ మంచిదండి. పేదవారికి ఆహారం పంచిపెట్టడం మంచిది. పుణ్యకర్మాలు చేస్తే మీ యొక్క అదృష్టం మరింత పెరుగుతుందండి. ఖచ్చితంగా కూడా మీ కర్మ ఫలితాల్లో ఏమన్నా కూడా తొలిపోతాయి. మీ అదృష్టానికి వచ్చే మార్పులు ఆశ్చర్యపోతారు. ఇక రేపటి రోజున ఒక మనిషి జీవితంలో కేవలం పని, డబ్బులు, అవకాశాలు మాత్రమే కాదండి, ఆరోగ్యము, కుటుంబం, పెద్దల యొక్క ఆశీర్వాదం, జీవిత భాగస్వామ్య సహకారం కూడా చాలా ముఖ్యమైనవి. మరి రేపటి రోజున ఈ విషయాలు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో తప్పకుండా వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఆరోగ్య విషయానికి వస్తే ఈ రాశి వారు సాధారణంగానే ధైర్యంగా ఉండే వ్యక్తులు. చాలా విషయాలు మనసులో పెట్టుకొని బయటకు చెప్పకుండా ముందుకు సాగుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు శారీరక అలసట కూడా మానసిక ఒత్తిడి కారణమవుతుంది. ఇక రేపటి రోజున ముఖ్యంగా మీరు ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. తలనొప్పి లేదా అలసట, నిద్ర సరిగా రాకపోవడము, ఆహార సమయానికి తీసుకోవడము, ఈ చిన్న విషయాలు నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటే మీ యొక్క ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఉదయం కొంచెం ప్రశాంతంగా ఉండి దేవుని జ్ఞాపకం చేసుకుంటే మనసును కూడా శాంతి అనేది కలుగుతుందండి. ఇప్పుడు కుటుంబంలో పెద్దల విషయంలో కూడా ఎలా ఉండబోతుందంటే తప్పకుండా తెలుసుకోండి. ఈ యొక్క రాశి వారికి రేపటి పెద్దల యొక్క ఆశ్రమం చాలా ముఖ్యమైనది. రేపటి రోజు మీ ఇంట్లో పెద్దలతో మాట్లాడే ఒక మంచి సందర్భం రావచ్చు. కొంతకాలంగా మీ మనసులో ఉన్న విషయాన్ని మీరు పెద్దలతో పంచుకోండి. కొన్ని సందర్భాల్లో పెద్దలు మీకు ఒక మంచి సలహా ఇవ్వచ్చు.
ఆ సలహా మీ యొక్క జీవితాన్ని ఒక మంచి మార్గం చూపించే అవకాశం ఉంది. కాబట్టి రేపటి రోజున పెద్దలతో గౌరవంగా మాట్లాడటము, వారి మాట వినడము మీకు చాలా మంచిదిగా ఉంటుంది. ఇప్పుడు మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి ఆస్తులు అనే ఆ విషయానికి వస్తే, ఈ యొక్క రాశివారి రేపటి రోజున ఒక చిన్న చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఇది వెంటనే ఆస్తి వస్తుందని అర్థం కాదండి, కానీ ఒక చర్చ లేదా ఆలోచన మొదలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. జీవిత భాగస్వామి కుటుంబంలో ఉన్నటువంటి ఒక భూమి లేదా ఆస్తి గురించి మాట్లాడవచ్చు. కుటుంబంలో ఉన్న ఒక విషయం గురించి మీతో చర్చ జరగవచ్చు. భవిష్యత్తులో ఒక ఆస్తి మీకు కలిసి వచ్చే అవకాశం కూడా బీజం పడబోతుందండి. ఇది వెంటనే జరిగే విషయం కాకపోయినా రేపటి రోజున ఒక ప్రారంభ సూచన కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున మొత్తంగా చూసినట్లయితే ఈ రాశి వారికి అంటే చెడుగా అయితే కాదండి, ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అనేది, పెద్దల యొక్క ఆశీర్వాదము, జీవిత భాగస్వామి మంచి సంభాషణ ఇవి ఉండే రోజైతే మరింత శుభంగా మారుతుందన్నమాట. రేపటి రోజు నా కుటుంబంలో శాంతి ఉండాలంటే మాటల విషయంలో ముందుగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాటలు కూడా కొన్నిసార్లు పెద్ద గొడవకు దారితీస్తాయి. కాబట్టి రేపటి రోజు మీరు కొంచెం సహనంగా మాట్లాడితే కుటుంబంలో వాతావరణం మంచిగా ఉంటుందండి. అందుకే ఉదయం ఖచ్చితంగా కూడా నిద్ర లేచేటప్పుడే ఖచ్చితంగా కూడా ఓం నమ శివాయ పంచాక్షర మంత్రాన్ని మనసులో అనుకొని, శివయ్య ఈరోజు నాకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రతికూల అనుకూలంగా మార్చుతాండ్రి అని చెప్పి మనసులో కానీ ధ్యానించినట్లయితే ఖచ్చితంగా మీకు ఈరోజు అంతా కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి. అదేవిధంగా రేపటి రోజున దుర్గాదేవి యొక్క ఆరాధన అన్న కూడా మీకు మేలు చేస్తుంది. మరి తెలుస్తా కానీ రాశి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.